శ్రీ గురుభ్యో నమః. ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ తత్వమును, శ్రీకృష్ణ కథా విశేషములను ఎంతో చక్కగా అందముగా మనకు అందచేసేటువంటి పరమపావనమైన గ్రంథము. ఆ గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. 5 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 6వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. శ్రీకృష్ణుడు, ఉద్ధవుడు వారిద్దరి సంభాషణతో ఈ అధ్యాయము ప్రారంభమవుతుందండి. కృష్ణుడు అంటూ ఉన్నాడు, సఖా ఉద్ధవ, కోమల మనస్క అయిన ఆ కుబ్జ కోరిన దానిని ఏ విధముగా తీర్చితినో చూచితివి కదా. ఇటుపైన జరుగు సన్నివేశములన్నిటికీ నీవు సాక్షిగా నిలుచుటకు అనుగ్రహించుచున్నాను. అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు, శ్యామసుందర, కుబ్జ కోరిన నీ తోడి సమాగమమును ఎంతటి విలక్షణ మధుర రీతిలో ప్రసాదించితివో దర్శింపగలిగినాను. నీ మొట్టమొదటి స్పర్శ కలిగినప్పుడే ఆమెలోని భౌతికమగు కుబ్జత్వముతో పాటు మానసికము, అతి మానసికము అయిన కుబ్జత్వము కూడా అంతరించి బాహ్యాభ్యంతర సౌందర్యములను పొందినది. ఆవిడికి కుబ్జత్వం పోయిందండి. భగవంతుడి స్పర్శ తగలంగానే కుబ్జత్వం పోయింది. అంటే భౌతిక కుబ్జత్వము అంటే 3 వంకలు తిరిగి ఉంటుంది కదండి ఆవిడ. అలాంటిది చక్కగా సౌందర్యవంతురాలుగా తయారైంది కదా, అందమైన అమ్మాయిగా తయారైంది. ఇక్కడ ఏమంటున్నారంటే భౌతికమగు కుబ్జత్వముతో పాటు మానసికము, అతి మానసికము అయిన కుబ్జత్వము కూడా అంతరించిందటండి. అట్టి స్థితిలోనే నీ తోడి సమాగమమును అర్థించినది. ఆమె కోరినది కామముతో కూడినదైనను దివ్యమైన నీ స్పర్శతో అలౌకికమైన అనుభూతిని అందినది. ఆమెతో పాటుగా నేనును అట్టి అనుభూతినే పొందగలిగితిని. ఇట్టి నీ అనుభూతిని ఎట్లు ప్రసాదింపగలిగితివో తెలిసి కొన కుతూహలముగా ఉన్నది. అప్పుడు కృష్ణుడు అంటూ ఉన్నాడు, ఎవ్వరు నన్ను ఇట్టి కోరికలు కోరినను వారికి నా అప్రాకృతమూర్తి యొక్క స్పర్శను నేను ప్రసాదింతును. ఇలాంటి కోరికలు ఎవరు కోరినా స్వామి ఏం చేస్తారండి? అప్రాకృతమూర్తి యొక్క స్పర్శను ప్రసాదిస్తాటండి. వారికి మాత్రము వారు కోరిన అనుభూతి సంప్రాప్తమగును. అయినను దానిని పొందు సమయమునకు నా స్పర్శచే దివ్యానుభూతిని ప్రసాదింతును. అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు, వ్రజగ్రామమునందలి గోపకులు, గోపాంగనలు నీ స్పర్శలోని దివ్యానుభూతిని పొందుట కూడా ఇట్లే సంప్రాప్తమయ్యనా అంటే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, అది అనుభవింపదగినదే కాని ఇట్లని చెప్పనలవి కానిది. అయ్యా, వ్రజగ్రామం అందు గోపకులు ఉన్నారు కదా, గోపాంగనలు ఉన్నారు కదా, గోపికలు, వాళ్ళు కూడా నీ స్పర్శలోని దివ్యానుభూతిని పొందారు కదా, వాళ్ళకు కూడా ఇలానే సంప్రాప్తమైందా అని అడుగుతున్నాడండి. అంటే కృష్ణుడు అంటున్నాడు, ఇలా అని చెప్పలేము, అది అనుభవించదగినదే, అంతేకాని ఇట్లని చెప్పనలవి కానిది. అది సర్వోత్కృష్టమైనదని మాత్రము చెప్పవచ్చును. ఆ అనుభూతిలోని మాధుర్యము యొక్క చిక్కదనము అది కోరిన వారి పాత్రత పైన ఆధారపడి ఉండును. వారి పాత్రత అనగా నాయందు వారికి గల సమర్పణ బుద్ధి, వానికి తోడైన అనన్య చింతనము. అట్టి అనుభూతిని పొందగోరు వారికి గోపికలలో ఒకరుగా నిల్చుట తక్క వేరొక ఉపాయము లేదు. ఏమయ్యా, ఆ అనుభూతిని పొందగోరదలుచుకున్నావా? గోపికలలో ఒకళ్ళగా ఉండాలి, గోపికలలో ఒకరిగా నిల్చుట, ఇది తప్ప వేరే ఉపాయము లేదు అంటున్నాడండి కృష్ణుడు. అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు, ప్రౌఢ వయస్కలైన ఆ గోపకాంతలు తమ గృహములను వదలి కౌముదీరాత్రులందు యమునా తీరమున బాలుడవైన నిన్ను చేరి తాము కోరుకొన్న సంస్పర్శమును పొందగలుగుట
విచిత్రముగా ఉన్నది. అప్పటి ఆ సన్నివేశములను నీవు వివరించినచో వినవలెనని కుతూహలముగా ఉన్నది. కృష్ణుడు చిరునగవుతో తన చేతిలోని వేణువును ఉద్ధవుని శిరముపై తాకించెను. ఏం చేశాడండి? కనుక నువ్వు వివరిస్తే అవన్నీ వినాలని కుతూహలంగా ఉంది అని అన్నాడు కదండి ఉద్ధవుడు. ఈయనేమన్నాడు? అవి అనుభవించదగిందే గాని ఇలా అని అలవి కాదు అంటున్నాడు. ఇంక ఇప్పుడు ఏం చేశాడు కృష్ణుడు? చిరునగవుతో తన చేతిలోని వేణువును ఉద్ధముని శిరస్సుపై తాకించాట. అంతటితో కృష్ణస్వామి ఈ ఉద్ధవుణ్ణి అదిగో ఆ రాసలీల ఘట్టంలోకి తీసుకెళ్తున్నాడండి. ఆ సన్నివేశంలోకి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడుతున్నాడండి. ఏమైంది? ఉద్ధవుని కనులు మూతపడి బాహ్య స్పర్శ సమసిపోయెను. అతనికి ఒక దృశ్యము ప్రత్యక్షమై తానందు లీనమయ్యను. తెల్లని పున్నమి వెన్నెలలో యమునా తరంగములు తాము ప్రతిబింబింప చేయుచున్న ధవళ కాంతులను పాలసంద్రపు నొరగీలవలే తీరములకు తెట్టెలు కట్టించుచుండెను. వివిధ వృక్షములతో నిండిన యమునా తీరోద్యానమున గిలిగింతలు పెట్టుచున్న చల్లని పిల్లవాయువులు తాము కొని తెచ్చుచున్న పుష్పగంధములతో ఆ ప్రదేశమునంతయు నవ్య చైతన్యవంతముగా చేయుచుండెను. అంతటా తెల్లని శరత్పూర్ణిమ వెన్నెలలో మెరయుచున్న నల్లని శరీరము గల బాలుడొకడు, పసిమి బంగారు ఛాయవాడు మరి ఒకడు కలిసి తమ కరములలోని వేణువులను పూరించి మంద్రముగా ఆలాపనము ఆరంభించిరి. సకల సృష్టి యొక్క ప్రాణశక్తికి మూలమగు ప్రణవస్వరూపమైన బ్రహ్మానుభూతిని మంద్రస్థితి నుండి సప్తస్వరములుగా వారు ప్రస్తారము చేయుచుండిరి. షడ్జమునకు మూలముగా ఉన్న ఆ గానము చేయుచున్న శ్యామసుందరుని నల్లని చెక్కిలిపై రమ్యముగా ప్రకాశించుచున్న కర్ణభూషణమగు కర్ణికారము అహోరాత్రములను స్ఫురింపజేయుచున్నది. ఆ బాలురిద్దరూ ఒక పొన్న చెట్టు చెంతన చేరి చేయుచున్న ఆ స్వర ప్రస్తారమునకు ఉద్యానమునందలి వృక్షములన్నీయూ పరవశత్వమందినట్లు కొమ్మలను ఆకులను లయాన్వితముగా కదిలించుచు పుష్పములను కురియుచున్నవి. ఉప్పొంగిన యమునా నదీ తరంగములు తీరమును తాకగా అందుండి వెలువడిన జలబిందువులు వారి మేనులను తాకి చరితార్థములైనట్లు కనిపించుచున్నవి. అచట వృక్షములపై గల పక్షులు నవ్య చైతన్యమున మేల్కాంచినవై మెల్లమెల్లగా వారు విడిసిన చెట్టుపైకి చేరి ఆసక్తితో ఆ గానమును వినుచున్నవి. మయూరములు పురులు విప్పి చిత్ర విచిత్ర భంగిమల నాట్యమాడుచున్నవి. వ్రజసీమయందలి గోవులు గోవత్సములు నవ్యోత్సాహ జాగరితములై పరుగు పరుగున వచ్చి చేరినవి. అచట పరిసరారణ్యములలోని జింకలు చెంగున దుముకుచు ఆనందోత్ఫుల్ల నయనములతో వచ్చి నిలిచినవి. పరిసరారణ్యవాసినులగు చెంచితలు భిల్లకాంతలు కృష్ణుని వేణుగానమున కాకృష్టలై అటకు చేరి వివసత్వమున అతనితో ఆడిరి. జగన్మోహనమగు ఆ వేణునాదము చెవులకు సోకి వ్రజమందలి స్త్రీ జనమెల్లరూ నిద్ర నుండి మేల్కాంచి వివసలై ఆ నాదము వైపునకు ఆకర్షింపబడిరి. అటులా ఆ బాలురున్న ప్రదేశమును సమీపించుచున్న వారలు ఉప్పొంగుచున్న యమునా నదీ ప్రవాహమును చూచినంతనే తమలోని నాడులు చైతన్యపూరితములు కాగా దివ్యానుభూతిని అందిరి. మేతలు మాని కదలిక నిలిచి ఉన్న గోవులను గోవత్సములను చూచినప్పుడు తమ ఇంద్రియ ప్రవృత్తులు నిలిచిపోయినట్లు అనిపించెను. నిశ్చేష్టలై
పరవశములైన జింకల మిథునమును చూచినప్పుడు తమ బుద్ధులనడి మృగములు ఆ గానముచే నిశ్చలత్వములోనికి చిత్రార్పితములైనట్లు అనిపించినది. ఆనందామృతములో తేలియాడుచున్న అచటి పక్షులను చూచినప్పుడు తమ సంకల్పములు దహరాకాశమున విహంగములై ఎగురుచున్నట్లు అనిపించినది. యమునా తరంగములపై తేలియాడుచూ వచ్చి ఆ బాలుర పాదములను అలంకరించుచున్న పద్మములను చూచినప్పుడు తమలోని షట్చక్రములే వికసిత పద్మములై వారి పాదసీమల చేరుచున్నట్లు అనిపించెను. ఆ నదీ తరంగములపై ఈదుచూ అటకు చేరుచున్న హంసలు చూడగా తమ శ్వాసలనడి హంసలు ఆ బాలురను నుతించుచున్నట్లు అనుభూతమయ్యను. ఈ విధముగా తమ దరిని చేరి పరివేష్టించుచున్న ఆ గోపకాంతలతో శ్యామసుందరుడు ఇట్లనెను: ఓ రమణులారా, ఈ అర్ధరాత్రమున మీ భర్తలను పిల్లలను ఇండ్లను విడిచి ఒంటరులై ప్రయాసపడుచు నా వద్దకు వచ్చిన మీరు కాంతలుగారే. మీరిట్లు వచ్చుటకు గల కారణమేమి? పాలకోసమై మీ బిడ్డలు ఏడ్చుచుండా మీ భర్తలు మిమ్ముగానక ఎంత ఆరాటమునందెదరు? మీరు వెంటనే మీ ఇండ్లకు మరలి పొండు అన్నాడండి కృష్ణుడు. అంటే మొదట వాళ్ళకి చెప్పాడు. అప్పుడు వాళ్ళంటూ ఉన్నారు: అమందానంద రసానుభూతిలో తేలియాడుచు అతట వ్యాపించియున్న శ్యామసుందరుని నీలకాంతి ప్రవాహమున మునుకలు వేయుచున్న ఆ గోప వనితలకు వారి భర్తలు పుత్రులు పరివారము కథలోని పాత్రల వలె తమ మనోవీధులలో ప్రవేశించిరి. అట్టి స్థితిలో ఆ కాంతులలో ఒకతే అనునయాత్మకముగా మృదు మధుర స్వనమున స్వామితో ఇట్లనెను: ఓ శరత్పద్మాక్ష, మేమేమి చేయగలవారము? మా భర్తలందును పుత్రాదులందును గోవత్సములందును పరివారమునందును ఎవ్వరిని చూచినను వారిలో నీరూపమే ద్యోతకమగుచున్నది. అంటే ఎవరిని చూసినా కృష్ణుడే కనిపిస్తున్నాడండి వాళ్ళకి. మా మనంబులు నీ భావముతో నిండియున్నవి. అట్లు నీ వలన ఆకర్షితలమై నీ సాన్నిధ్యమందలి ఆనంద స్పర్శ కోసమై వచ్చితిమి. నిన్ను విడిచి పోజాలము, మేము వెళ్ళలేమయ్యా అంటున్నారు. అతట చేరిన కాంతలందరి మనములలో గల భావమే విన్నపముగా వ్యక్తమైన ఆమె పలుకులు విని ఆ బాలుడు మందస్మితముతో చెట్టు కొమ్మపై ఎక్కి అప్పటికే సాగుచున్న బలరాముని వేణుగానముతో తన వేణుగానము మేళవించెను. ఆత్మారాముడై ఆ బాలుడు సాగించిన వేణుగానము యొక్క మధుర స్వనము చెవులకు సోకగా ఆ గోపవనితలు మేనులు మరచి నాట్యము ఆరంభించిరి. వారి భౌతిక ప్రజ్ఞలు కరగిపోయి అనిర్వచనీయమగు ఒక దివ్యానుభూతిలోనికి వారు ప్రవేశించిరి. ఆ స్థితిలో వారిలో ప్రతి ఒక్కరికి ఆ బాలుడు తన వద్దకు చేరి కౌగిలించి చుంబనము చేయుచున్నట్లు, తమ పయోధరములు ఉప్పొంగా అందుండి వెల్వడుచున్న క్షీరముతో ఆ బాలుడు అభిషేకింపబడుచున్నట్లు అతని ఆ కౌగిలియు చుంబనమును అతని అనుగ్రహముగను అతని యందు తమకు గల పరమ ప్రేమయే తమ పయోధరముల నుండి క్షీరముగా వెలువడి ఆత్మస్వరూపుడగు అతనిని అభిషేకించుచున్నట్లు వారికి ఆత్మస్థితి యందు దర్శనము కలిగెను. ఎట్లా దర్శనం కలిగిందండి వాళ్ళకి? ఆత్మస్థితి యందు దర్శనం కలిగిందటండి. కొంత తడవైన వెనుక వారికి మనములలో తమ అనుభూతిని గూర్చిన అభిప్రాయములు మొలకెత్తుటచే బాహ్యస్మృతి కలిగి తామాతని కౌగిలి నుండి విడివడినట్లు గ్రహించిరి. తమకు కలిగిన
ఈ దివ్యానుభూతిని పొందినవారు ఈ సృష్టి యందు వేరెవ్వరునూ లేరు అను అభిప్రాయము వారి మనములలో ప్రవేశించెను. ఇదండి జరిగింది. ఏమైంది వాళ్ళకు దివ్యానుభూతిని పొందారు, బానే ఉంది. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, ఈ దివ్యానుభూతిని పొందిన వాళ్ళు ఈ సృష్టి యందు వేరెవ్వరూ లేరు, మనమే అని అనుకున్నారటండి. అభిప్రాయము వారి మనములలో ప్రవేశించెను అంటున్నారు. వారు చెట్టు వైపుకు చూడగా అచ్చట బాలురు కనిపింపలేదు. అతని స్పర్శతో కలిగిన అభ్యాసము వలన అతనిని చూచుటకు వారిలో ఆరాటము మొదలయ్యను. వాళ్ళలో ఈ అభిప్రాయం కలిగిందండి. దాని ఫలితంగా ఏమైంది, అక్కడ బాలుడు కనిపించలేదు, కృష్ణస్వామి బలరాముడు కనిపించలేదు. అతని స్పర్శతో కలిగిన అభ్యాసం వలన వాళ్ళలో ఒక ఆరాటం మొదలైందిట. ఒకరినొకరు అతడేమయ్యనో చూచితివా అని ప్రశ్నించుకొనిరి. అతని ఎడబాటు వలన కలిగిన మానసికోద్వేగముతో అటునిటు తిరుగుచు అచటి తరులతాదులను అతనిని గూర్చి ప్రశ్నించుచు వాని కొమ్మలలో, తొర్రలలో, పొదలలో అతని కొరకు వెదుకులాడిరి. వాళ్ళు చెట్టుని పుట్టని అడుగుతారు, మీరేమైనా కృష్ణుణ్ణి చూశారా అని. మనము భాగవతంలో పద్యాలు మనకి బాగా తెలుసు, నల్లనివాడు పద్మనయనంబులవాడు. కనుక వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అతని గానక అందెక్కడను అతడు లేడను భావము కలిగి విచలిత మనస్కలైరి. హృదయములందు మాత్రము అతని సర్వాంతర్యామిత్వము పొడకట్టుచుండగా ఒకరినొకరు ఓదార్చుకొనుచు క్రమముగా అతని జీవితమున జన్మ నుండి సంభవించిన సన్నివేశములను స్మరించుకొని వానిని అభినయించుట మొదలుపెట్టిరి. కృష్ణస్వామి జీవితంలో పుట్టిన దగ్గర నుంచి జరిగిన సన్నివేశాలను వీళ్ళు అభినయిస్తున్నారండి. దానికి ముందు ఏమన్నారు, అతని సర్వాంతర్యామిత్వము పొడగట్టుచుండగా. సర్వాంతర్యామిత్వం అంటే అంతటా ఉన్నది భగవంతుడే. అది వీళ్ళకి పొడగట్టుచుండగా ఆ కృష్ణస్వామి జీవిత సంఘటనలను, ఆయన లీలలను అభినయిస్తూ ఉన్నారు. వారిలో ఒకతే పూతనగా అభినయింపగా మరి ఒకతే కృష్ణుడై ఆమెను కడతేర్చినట్లు అభినయించెను. కృష్ణుడుగా అభినయించిన ఆకాంతయే శకటాసురుని పాత్రను అభినయింపగా మరి ఒకతే అతనిని మర్దించిన బాలుడుగా అభినయించెను. బాలుడుగా అభినయించిన ఆవనిత మరల తృణావర్తుండుగా అభినయింపగా మరి ఒకతే అతనిని అంతమొందించిన శ్యామసుందరునిగా అభినయించెను. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, బాలుడిగా అంటే ఆ రాక్షసుణ్ణి చంపిన బాలుడిగా అభినయించిన ఆవనితే మళ్ళా రాక్షసుడిగా అభినయించిందటండి. అంటే ఆ రాక్షసుడు కృష్ణుడే, ఆ కృష్ణస్వామి తను అందరూ కృష్ణుడే. కనుక ఈ భావన వాళ్ళకి వచ్చేసింది. ఈ విధముగా అతని లీలా విశేషములను వారు అభినయించుచు అతని భావములో మైమరచిరి. వారిలో ప్రతి ఒక్కరికి మిగిలిన వారందరిలో ఆ మోహన బాలుని రూపమే పొడగట్టెను. వారందరూ యమునా నది వైపునకు చూచిరి. అప్పుడు వాళ్ళు యమునా నది వైపు చూశారట. ఎట్లా ఉంది ఆ యమునా నది? శరత్పూర్ణిమ వెన్నెలల ధవళ కాంతులు కృష్ణనీరము గల ఆ నదియందు ప్రతిబింబింపగా అది క్షీరసాగరము వలె వారి కన్నులకు పొడసూపెను. దానిపై ఒక పెద్ద మర్రి ఆకు తేలినట్లును, ఆ ఆకుపై ఒక బాలుడు మందస్మిత వదనముతో తన కాలి బొటన వ్రేలిని నోటబెట్టుకొని శయనించి ఉన్నట్లును పొడసూపెను. అటువైపు పోవుటకై వారడుగు వేయబోగా వారి వెనుకగా మరల వేణుగానము వినిపించెను. వారు పులకితలై వెనుదిరిగి చూడగా వ్యత్యస్త పాదార విందుడై త్రిభంగిగా ఒయ్యారముగా నిలుచుండి వేణువును పూరించుచున్న దేవకీ నందనుడు వారి ఎదుట నిలిచెను. అంతవరకు అతని ఎడబాటు వలన కలిగిన దుఃఖము వారి మనములలో వరదలై కట్టలు త్రెంచుకొన్నది.
అతని పాదసీమను చేరి ఆ పాదములను తమ అశ్రుధారలతో వారు అభిషేకించిరి. అతని మధుర గాన రవముతో వారి దుఃఖము నిలిచిపోయెను. మరలా పూర్వానుభూతమగు అపూర్వ ఆనందము వారి హృదయములలో నిండగా వారిలో ఒకతే అతనితో ఇట్లు పలికెను: నీ స్పర్శలోని అలౌకిక ఆనందమును మాకు రుచి చూపి మరలా మాకు కనిపింపక ఎటులబోయితివి? నీ మధుర భావముతో మమ్మిటు ఆకర్షించి మరలా మాయ చేయుట నీకు తగునా? ఈ నీ వియోగము కల్పించుటకు గల కారణమేమి? కృష్ణుడు అంటున్నాడండి, ఓ కాంతలారా, సమస్త లోకములు నాయందే ఇమిడి ఉన్నవి. అందువలన సకల జీవుల హృదయములలో నేనే వసించుచున్నాను. సర్వజీవుల చేష్టలన్నీయు నావి కాక వేరేమున్నవి? అట్టి నా స్పర్శను ఎవరికైనను ఎప్పుడైనను కలిగింతును. అది మీకు తక్క వేరెవ్వరికి ప్రసాదింపబడలేదని మీరు భ్రమపడినారు. అందువలన నేను మీలోనే ఉన్నను, మీరు నన్ను కానలేకపోయిరి. అది ఏమంటున్నాడండి ఆయన? నా స్పర్శను ఎవరికైనా ఎప్పుడైనా కలిగిస్తాను. కానీ మీరేమనుకున్నారు? మాకు దక్క వేరెవరికి ప్రసాదింపబడలేదు అని మీరు భ్రమపడ్డారు. అందువలన నేను మీలోనే ఉన్నను, మీరు నన్ను కానలేకపోయిరి. ఎక్కడున్నాడు భగవంతుడు? మన లోపలే ఉన్నాడు, మనం తెలుసుకోలేకపోతాం. స్వామి ఏమంటున్నాడు? నేను మీలోనే ఉన్నను, మీరు నన్ను కానలేకపోయిరి. నాకై అన్వేషించుచు ఈ ప్రకృతి యందును, మీలో ఒకరి యందు ఒకరును, మీ యందు మీరును కూడా నన్నే దర్శించు సాధన యందు ప్రవేశించిరి. వాళ్ళు అభినయించారు కదండి, పూతనగా ఒకళ్ళు, అతన్ని సంహరించిన కృష్ణుడిగా ఒకళ్ళు, అట్లాగే రాక్షసుడు తృణావర్తుడిగా ఒకళ్ళు, అతన్ని సంహరించిన స్వామిగా ఒకళ్ళు. స్వామి ఏమంటున్నాడు? మీరు సాధనలో ప్రవేశించారంటున్నాడు. సాధన యందు ప్రవేశించారు. ఏమిటా సాధన? మీలో ఒకరి యందు ఒకరు, మీ యందు మీరు కూడా నన్నే దర్శించు సాధన యందు ప్రవేశించిరి. అంటే వాళ్ళలో ఒకళ్ళు, వాళ్ళలో వాళ్ళు కూడా భగవంతుణ్ణి చూస్తున్నారు, అంతటా భగవంతుణ్ణి చూస్తున్నారు. ఆ సాధన యందు ప్రవేశించారు. కావున మీకు పరిపూర్ణమగు నా సాన్నిధ్యమును ప్రసాదించుచున్నాను. దీనివలన మీరు తరుగని ఆనందానుభూతి యందు కరగి దివ్య దేహములతో ఎప్పటికిని జీవింపగలుగురు. ఇట్లు పలికి చంద్రుని వలె వారి మానసాకాశములందు శీతల సుఖస్పర్శ కలిగించుచు వేణుగానమును ఆరంభించెను. వారి హృదయములలోని నేను అనడి ప్రజ్ఞయే నాదమై జగదుచ్ఛ్వాసరూపుడైన స్వామి ప్రజ్ఞ బిందువై వేణువు నుండి వెలువడి సప్తస్వరములుగా తాళలయాత్మక తరంగములుగా జగమెల్లా వ్యాపింపజొచ్చెను. సోముని వలె అతడు వర్షించుచున్న గానామృత సాగరమునందు వారి ప్రజ్ఞలు నదుల వలె లోనచొచ్చెను. అంటే నది సాగరాన్ని చేరినట్లుగా వాళ్ళ ప్రజ్ఞలు ఆయన గానామృత సముద్రమునందు చేరినయ్యండి. వారు అప్రయత్నముగానే ఆ గానమునకు అనుగుణముగా పాదన్యాసము చేయుచుండిరి. అట్లు చేయుచున్న వారి నూపురముల కంకణముల సవ్వడి వారి నాట్యమునకు తాళము వేయుచుండెను. అతడు ఆలాపించుచున్న మధుర మోహన గాన లహరి అందు ప్రకృతి అంతయు మునుకలు వేయుచుండెను. ఆ కాంతలకు ఆ బాలుడు యవ్వనవంతుడైనట్లు తోచెను. అతడు గానమాలపించుచునే వారి మధ్యకు నడిచెను. వారికందరకు అతని మోమునందు తమ నాథుల మోములే గోచరించెను. వ్రజమందు నిద్రించుచున్న పురుషులకు ఆ సుప్త స్థితి యందే
ఆ గానము సోకి తమ కాంతలు అతనిని పరివేష్టించియున్న ప్రదేశమునకు చేరినట్లు వారికి అనుభూతమయ్యను. ఇట్లు సూక్ష్మదేహములతో అచటికి ఆకర్షింపబడిన వారందరూ తాము పురుషులమని స్ఫురణలేక తమ భార్యల వలనే వారును అతనిని పరివేష్టించిరి. అంటే వాళ్ళ భర్తలు కూడా వచ్చారటండి, సూక్ష్మదేహంతో వచ్చారట. సూక్ష్మదేహములతో అతడికి ఆకర్షింపబడిన వారు అందరూ వాళ్ళు మేము పురుషులము అనేటువంటి స్ఫురణ లేక వాళ్ళ భార్యల్లాగానే వాళ్ళు కూడా అతనిని పరివేష్టించిరి అంటున్నారు. ఇంతలో అతటి వారందరకును యువకుడైన అతడు ఒక్కొక్కరి ప్రక్కన ఒక్కొక్కడుగా నిలిచి మండలాకృతిగా వారిచే నాట్యము చేయించుచుండెను. వారికందరకును ఆ మండల వలయమునకు మధ్యన అతడు రాధాసమేతుడై నాట్యము చేయుచూ కనిపించెను. ప్రతి అంగనయు ప్రక్కనున్న మాధవునితో చెట్టబట్టి తిరుగుచూ ఏకాంతమగు ఆత్యంతిక సుఖానుభవము పొందుచుండెను. ప్రతి ఒక్క కాంతకు తరుణ వయస్కుని వలె చెంత నిలిచిన ఆ గోపాలుడు తన నాథుని వలె తోచుటలో అభీష్ట ఫల సిద్ధి వలన వారి దేహములు ఆనందాంబుధిలో నావల వలె తూలుచూ తేలుచుండెను. అచట నిలిచి తిలకించుచున్న ఉద్ధవునకు ఆ రాసమండలమునందు కాంతకు కాంతకు మధ్య మాధవుడు, మాధవునకు మధ్య కాంత. ఆ కాంతలలో తాను కూడా ఒక కాంతగా నిలిచినట్లు తోచెను. ఈ దృశ్యమంతా ఉద్ధవునకు కనిపిస్తోందండి. అంటే కృష్ణ పరమాత్మ ఉద్ధవుణ్ణి ఆ సన్నివేశంలోకి తీసుకెళ్ళాడు. అందువల్ల ఉద్ధవుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఆ చూస్తూ ఉంటే ఏమైంది, ఆ కాంతలలో తాను కూడా ఒక కాంతగా నిలిచినట్లు తోచెను. ఆ గోపికలలో తాను కూడా ఒక గోపిక అయ్యాడండి. సృష్టి మొత్తము ఈ రాసకేళియందు మునుకలు వేయుచున్నట్లు అతనికి గోచరమయ్యను. బ్రహ్మరుద్రాది దేవతాగణమంతయు సపరివారముగా విచ్చేసి స్త్రీమూర్తులై ఆ యువకుని తోడి రాసకేళిలో మునిగి తేలుచున్నట్లు అతనికి అనుభూతమయ్యను. ప్రజాపతులు, గ్రహ గోళ తారకాదులు, ఛందస్సులు స్త్రీరూపములు ధరించి అతటి రాసకేళిలో భాగస్వాములైనట్లు కనిపించెను. అతడొక్కడు తక్క వేరొక పురుషుడు కనిపించలేదు. అతడు కాలపురుషుని వలెను. అతనిని పరివేష్టించిన జనమెల్లరూ కల్పములు, మన్వంతరములు, యుగములు, సంవత్సరములు, అయనములు, ఋతువులు, మాసములు, పక్షములు, తిథులు, ఘడియలు, విఘడియలు, లిప్తలునై తిరుగుచున్నట్లు తోచెను. అంటే అతనిని పరివేష్టించిన వాళ్ళందరూ ఇట్లా ఉన్నారండి. ఎలా? మన్వంతరాలుగా, యుగాలుగా, తిథులుగా, ఘడియలుగా, విఘడియలుగా. అతను ఎట్లా ఉన్నాడండి? కాలపురుషుని వలె ఉన్నట్ట. కొంత తడవైన వెనుక ఆ పురుషుడు పెద్ద కోదండమును చేతబూని నిలిచిన ఒక ధీర గంభీర మోహన పురుషాకృతి వలెను, చుట్టూనున్న గోపకాంతలు గడ్డములు, మీసములు, దండకమండలములు ధరించిన ఋషి సత్తముల వలెను కనిపించిరి. అట్లు కొంత తడవైన వెనుక అచటనున్నవారందరూ సిఖిపించములు ధరించి చేతులలో వేణువులను నిలిపి ఉన్న కృష్ణ రూపముల వలె కనిపించిరి. ఉద్ధవుడు చుట్టూను కలయచూచెను. జగమంతయు కృష్ణమయమై కనిపించెను. అంతటా తనను తాను చూచుకొనెను. తాను కూడా కృష్ణుడై నిలిచెను. అట్లెంతకాలము జరిగినదో తెలియదు. అనంతకాలము అట్లు అతడు నిలిచిపోయెను. ఉద్ధవ అను శ్రీకృష్ణుని పిలుపుతో అతని కన్నులు తెరువబడెను. కృష్ణస్వామి ఆ సన్నివేశంలోకి తీసుకెళ్లాడండి. మళ్ళా బయటికి తెస్తూ ఉన్నాడు. చూచుసరికి
కృష్ణుడు మందస్మితముతో అమందానుభూతి నుండి బాహ్య ప్రజ్ఞలోనికి ప్రవేశించిన ఉద్ధవుని భుజమును తన దక్షిణ హస్తముతో తట్టెను. ఉద్ధవుని కన్నులు అశ్రుధారా ప్లావితములై ఉండెను. శరీరము పులకలు తేరి ఉండెను. సాత్విక ఘర్మ బిందువులతో చెక్కిళ్ళు తడిసి ఉండెను. అధరము వణుకుచుండెను. తడబడుచున్న శరీరముతో తూలుచూ లేచి గద్గద స్వరముతో ఉద్ధవుడు ఇట్లు పలికెను. ప్రాణసఖ, ఆనాడు వ్రజవాసులకు ప్రసాదించిన ఇట్టి ఆనందానుభూతిని నాపై గల వాత్సల్యముచే నీవు ఈనాడు నాకును ప్రసాదించితివి. నాపై నీకు గల ప్రేమ ఎంత గాఢమైనదో నాకిప్పుడు అవగతమగుచున్నది. నేడు నా జన్మము సాఫల్యము నందినది. అప్పుడు కృష్ణుడు అంటూ ఉన్నాడు, సఖా ఉద్ధవ, నీవెప్పుడును నావాడవే. ఇందులకు కారణము నీవు నిరంతరము నాయందు వసించియుండుటయే. చిన్ననాటి నుండియే నన్నారాధించు బుద్ధి నీలో సహజముగా కలిగెను. దానికి కారణము నీ పూర్వ సంస్కారమే. అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు, ఇట్టి దివ్యానుభూతిని ప్రసాదించిన కరుణామయుడవగు నిన్ను నేనెట్లు సేవింపగలను? నా కర్తవ్యమును ఆదేశింపుము. అప్పుడు కృష్ణుడు అంటూ ఉన్నాడు, సఖా, నీవిప్పుడు నా దూతగా బృందావనము చేరి నా తల్లిదండ్రులకు యశోదానందులకు అచటి వారెల్లరకు నా క్షేమ సమాచారము తెలిపి వారి వృత్తాంతమును తిరిగి వచ్చి నాకు అందింపుము. వారి సాన్నిధ్యమును నా ద్వారమున పొందియుంటివి కనుక నీవు వెళ్ళినచో వారు సంతసింతురు. అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు, ఇది నాకు చక్కని అవకాశము. అచటి వారికి ఇచటి నీ లీలా విశేషాదులను వినిపించి ఆనందమును కలుగజేసి వచ్చెదను. దీనితో నీ విరహము వలన కలిగిన దుఃఖము, ఆ దుఃఖము నుండి వారికి శాంతి లభించును. నీకు అత్యంత ప్రియులైనట్టి పుణ్యచరితల దర్శన సల్లాపాది సౌభాగ్యము నాకును సంప్రాప్తమగును. అంటే కృష్ణస్వామి బృందావనం వెళ్ళమంటూ ఉన్నాడండి ఉద్ధవుణ్ణి. ఇంతటితో మనము 6వ అధ్యాయము పూర్తి చేసుకున్నామండి. రేపటి రోజున మనము 7వ అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవా.